హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఇంట్రాడేకి స్టాక్ సెలక్షన్ ఎలా చేయాలి దీన్ని చూద్దాం. దాంతోపాటు దీని వెనకాల ఉన్న సైకాలజీ ఏంటి, ఎలా ప్రిపేర్ అవ్వాలి మనం ఫస్ట్. ఇంట్రాడే అనేది చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ ఇదేంటంటే చాలా ఫాస్ట్ గేమ్ అనమాట. యాక్చువల్లీ వన్ డేలోనే 9:30 నుండి 3:30 లోపు ఈ మధ్యలోనే మీరు కట్ చేయాలి, ప్రాఫిట్ అయినా లాస్ అయినా సరే. సో ఇలాంటి ఇంత స్పీడ్ ట్రేడింగ్ చేయాలంటే చాలా ఎక్స్పీరియన్స్ కూడా కావాలి. దీన్ని కొంచెం మీరు అలవాటు చేసుకొని ప్రాక్టీస్ చేస్తే ఇందులో మీరు సక్సెస్ అవ్వచ్చు. సో సక్సెస్ అవ్వడానికి రూల్స్ ఏంటి, అసలు స్టాక్ సెలక్షన్ అనేది ఎలా చూసుకోవాలి, ఈజియెస్ట్ వే. సో మీరు అది చేస్తే మీకు లైఫ్ సింపుల్గా ఉంటుంది. ఇంట్రాడేకి స్టాక్ సెలక్షన్ అంటే మీరు జస్ట్ ఈరోజు మార్కెట్ ఓపెన్ అయింది 9:30కి నేను కూర్చుంటాను, ఇదే టైంలో ఏదో ఒక సెలెక్ట్ చేసుకుంటాను, చేసుకొని ట్రేడింగ్ చేసేస్తానంటే అవ్వదన్నమాట. సో మీరేం చేయాలంటే ఇంట్రాడే అనేది యాక్చువల్లీ ముందు రోజు పని. ఈ రోజు మీరు ట్రేడ్ చేయాలనుకుంటే ప్రీవియస్ డే, సో రేపు ట్రేడ్ చేద్దాం అనుకుంటే ఈ రోజే మీరు నైట్ స్టాక్ సెలక్షన్స్ చేసుకోవాలన్నమాట. సో ఇంట్రాడే అనేది ఓన్లీ మీరు చూసింది ఏంటి, ఆ డే ఒకటే చూస్తున్నారు మీరు, కాదు. సో ఇంట్రాడే స్టాక్లో మీరు ప్రాఫిట్ రావాలంటే ప్రీవియస్ 2-3 డేస్ కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. సో ఎలా స్టాక్ సెలెక్ట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ఎస్సి వెబ్సైట్లోకి వెళ్ళండి. మార్కెట్ క్లోజ్ అయిపోయిన తర్వాత ఈవినింగ్, రాత్రి పడుకునే ముందు ఏదో టైం, ఈవినింగ్ మీ ఫ్రీ టైంలో గూగుల్లోని ఎన్ఎస్సి టాప్ గెయినర్స్ అండ్ టాప్ లూజర్స్ అని ఒక లిస్ట్ ఉంటుంది, అది సెర్చ్ చేయండి. అది వెళ్ళిన తర్వాత వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో మీకు ఒక లిస్ట్ వస్తుంది, నిఫ్టీ 50, నిఫ్టీ నెక్స్ట్ 50 ప్లస్ స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ అండ్ ఎఫ్&ఓ. వీటికి ఏమున్నదో కొన్ని లిస్ట్ వస్తుంది అనమాట. నాకు తెలిసి ఒక 30 స్టాక్స్ ఉండొచ్చు. ఆ స్టాక్స్ అన్నీ మీరు జస్ట్ ఏంటంటే మీరు ఒక పేపర్ మీద రాసుకోండి. రాసుకొని ఏం చేస్తారంటే ఒక్కొక్క స్టాక్ చార్ట్ ఓపెన్ చేయండి ఫస్ట్. ఇది ఒక అరగంట పడుతుంది, అరగంటలో సెట్ అయిపోద్ది మొత్తం అంతా. స్టాక్ ఓపెన్ చేసిన తర్వాత మీరు అందులో ఫస్ట్ చూడాల్సింది ఏంటంటే ఆ స్టాక్ మూమెంట్ ఫస్ట్ గెయినర్స్ తీసుకుందాం, నెక్స్ట్ లూజర్స్ తీసుకుందాం. గెయినర్స్లో ఏంటంటే ఫస్ట్ ఆ స్టాక్ పైకి వెళ్తుందో లేదో చూడాలి. టాప్ గెయినర్ వచ్చింది కదా, సో అది ఏంటి అవ్వాలి అంటే అది ప్రీవియస్గా 3-4 డేస్ నుంచి పైన అవుతుంది, ఈరోజు మళ్ళీ మనకి టాప్ గెయినర్ లిస్ట్లోకి వచ్చిందంటే అది మనకు పనికిరాదు. అంటే లాస్ట్ 3 డేస్ నుంచి అది పైకి వెళ్తుంది, సో అది మనకు పనికిరాదు అనమాట. ఏదైతే ఫస్ట్ క్యాండిల్ గ్రీన్ వచ్చిందో, ఏదో ఒక లో ఉంటుంది, దాన్ని లో ఉండి కరెక్ట్గా ఒక క్యాండిల్ మనకు దొరకాలన్నమాట. అది ఫస్ట్ క్యాండిల్ అవ్వాలి, గ్రీన్ క్యాండిల్ అవ్వాలి, టాప్ గెయినర్ అవ్వాలన్నమాట. సో ఫస్ట్ డే మూమెంట్ మనం పట్టుకుంటే నెక్స్ట్ డే కూడా దాన్ని ఈజీగా టార్గెట్ అది పైకి వెళ్తుందని మనం దాన్ని ఆలోచించదు. అది ఏదైతే ఫస్ట్ సింగిల్ క్యాండిల్ మీకు దొరికిందో 2-3 డేస్ ఏదైతే వదిలేసాం మనం, అది పక్కన పెట్టండి. 2-3 డేస్ నుంచి 2 డేస్ నుంచి అది గ్రీన్లో ఉంది, పైకి వెళ్తుంది, అది వదిలేండి. ఏదైతే ఫస్ట్ క్యాండిల్ మనకు ఓన్లీ సింగిల్ క్యాండిల్ ఉందో ఈ రోజే స్టార్ట్ అవ్వాలి అది మూమెంట్ పైకి అనమాట. దాన్ని తీసి వేరేగా చేయండి. ఒకటి అయిపోయింది కదా, ఇది గెయినర్స్లోని తీస్తాం. నెక్స్ట్ టాప్ లూజర్స్లోని సేమ్ అలాగే చూడండి. 2-3 డేస్ నుంచి 3-4 డేస్ నుంచి ఏదైతే స్టాక్ పడుతుందో అది మనకు అనవసరం లేదు. ఏదో ఈ రోజే స్టార్ట్ అయింది, మీరు ఏ రోజైతే చూస్తున్నారో ఆ రోజు టాప్ లూజర్స్లో అది ఉంటే ఫస్ట్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ అవి ఉండాలి, అది కిందకు పడుతూ ఉండాలి. అది పడితే అలాగే స్టాక్ దొరికింది ఒక 3-4 దొరుకుతాయి మీకు కంపల్సరీగా, వాటిని వేరే లిస్ట్లో పెట్టుకోండి. సో నెక్స్ట్ ఏంటంటే ఏం చేయాలంటే నెక్స్ట్ రోజు మీరు ఏ రోజు అయితే ఇంట్రాడే చేద్దాం అనుకుంటారో, ఈ రోజు మనం చూసాం కదా, నెక్స్ట్ డే మనం ట్రేడింగ్ డేలోకి వెళ్తాం. సో ఆ రోజు ట్రెండ్ ఐడెంటిఫై చేయండి. కొంచెం మీకు తెలిసిపోతుంది లాస్ట్ 2-3 డేస్ నిఫ్టీ ఎలా ఉందో, మార్కెట్ ఓవరాల్ మార్కెట్ ట్రెండ్ ఎలాగుందో చూడండి. అది చూసిన తర్వాత మార్కెట్ అప్ సైడ్ అనుకోండి. సో ఏ స్టాక్స్ అయితే మీరు టాప్ గెయినర్స్ నుంచి తీసుకున్నారో వాటిని ఇంట్రాడేలో బై సైడ్కి వెళ్ళొచ్చు. ఏ స్టాక్ని అయితే మీరు సెల్ సైడ్కి తీసుకున్నారో, టాప్ లూజర్స్ నుంచి వేరు చేసి పెట్టుకున్నారో, దాన్ని మార్కెట్ డౌన్ ట్రెండ్లో ఉంటే సెల్ సైడ్కి వెళ్ళొచ్చు అనమాట, షార్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు మీకు లిస్ట్ 2 రెడీ అయిపోయాయి, ఒకటి బై సైడ్, ఒకటి సెల్ సైడ్, 2 అయిపోయి. ప్లస్ ఇంకోటి ఏంటంటే మార్కెట్ ట్రెండ్ కూడా మీరు ఐడెంటిఫై చేస్తారు, మీరు ట్రేడింగ్ డేలో ఉన్నారనుకుందాం. సో ఇప్పుడు ఏం చేయాలి, సో చార్ట్లోని మీరు 15 మినిట్స్ క్యాండిల్ స్టిక్ చార్ట్ ఉంటుంది కదా, 15 మినిట్స్ టైం ఫ్రేమ్ ఓపెన్ చేయండి. సో మీరు ఇంట్రాడే అంటున్నారు కాబట్టి 15 మినిట్స్ బిలోనే ఉండాలి, మనం ఆ రోజు కట్ చేసేస్తాం కాబట్టి. సో 15 మినిట్స్ చార్ట్ ఒకటి తీసుకుందాం. మీరు సరే ఇప్పుడు బై సైడ్ ఉన్నారనుకుందాం. బై సైడ్ స్టాక్ తీసుకొని 15 మినిట్స్ క్యాండిల్ స్టిక్ చార్ట్ పెట్టాం. ఆ తర్వాత ఒక ఇండికేటర్ పెట్టాలి దాని మీద, ఏటీపీ అంటారు, యావరేజ్ ట్రేడింగ్ ప్రైస్, అదర్వైజ్ VWAP అంటారు, వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ ప్రైస్. ఈ ఇండికేటర్ పెడితే కరెక్ట్గా ఒక లైన్ మీకు దాని మీద ఫామ్ అవుతుంది అనమాట చార్ట్ మీద. అయిన తర్వాత మార్నింగ్ 9:15 నుంచి స్టార్ట్ అవుతుంది కదా, 9:15 నుంచి 10 వరకు చూడండి ఆ చార్ట్. ఫస్ట్ బై సైడ్ చెప్తున్నాను నేను. ఏదైతే స్టాకు 10 o'clock లోపల, 10:15 లోపల, ఏదైనా 10:15 లోపల ఈ VWAP లేదా ఏటీపీ దాని మీద క్యాండిల్ స్టిక్ ఫామ్ చేసి వర్క్ చేస్తుందో దాని మీద మనం బై సైడ్కి వెళ్ళొచ్చు. ఇప్పుడు షార్ట్ సైడ్ మనం తీసుకుంటే సేమ్ అవే స్టాక్స్, VWAP మనం పెట్టేసి ఉన్నాం, 15 మినిట్స్ దాని బిలో క్యాండిల్లో చూస్తున్నాం. 10 to 10:15 ఈ మధ్య లోపల ఏదైనా ఆ టైంలో VWAP కింద క్యాండిల్స్ ఫామ్ అయితే, స్టాక్ డౌన్ ట్రెండ్లో ఉంటే దానికి మనం షార్ట్ చేయొచ్చు అనమాట.
స్టాప్ లాస్ కంపల్సరీగా ఉండాలి. మీరు ఎంత లూజ్ అవుతున్నారో ముందే మనకు తెలుస్తది కదా! 2000, 3000, 1000 ఏదో ఒకటి. ఆ లెవెల్‌లో మీరు స్టాప్ లాస్ కంపల్సరీగా పెట్టాలి. ఇంట్రాడే కాబట్టి. సో, దాని టార్గెట్ దీన్ని మీరే డిసైడ్ చేసుకోండి. ఇంట్రాడేలో ఎంత కావాల్సొస్తది? 1%, 2% కావాల్సొస్తదండి. మరీ ఎక్కువ కాదు. సో, డైలీ ఇలాంటి స్టాక్‌లు మనకు చాలా ఎక్కువ దొరుకుతాయి. మరీ దీనిలో అత్యాశకు పోకుండా ప్రాఫిట్ రాగానే ఎగ్జిట్ అయిపోతే మీరు మాక్సిమం ప్రాఫిట్‌లో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఇంకేంటి అంటే ఇది ప్రాక్టీస్ కావాలి. ప్రాక్టీస్ లేకుండా ఏది అవ్వదు. ఇంట్రాడే అంటే ముందు చెప్పినట్టు సేమ్ సింగిల్ డే అని మాత్రం అనుకోవద్దు. ఆల్రెడీ 2, 3 డేస్ కనెక్టెడ్. ఇంట్రాడే మీరు ట్రేడింగ్ చేయాలి అంటే. ఇప్పుడు మొత్తం ఒకసారి సమ్మరైజ్ చేస్తాను. ఎన్ఎస్ఈ వెబ్‌సైట్‌కెళ్ళి టాప్ గెయినర్స్, టాప్ లూజర్స్ లిస్ట్ మనం చెక్ చేసుకోవాలి. అవన్నీ సైన్ రాసుకోవాలి. ఆ తర్వాత ఫస్ట్ గెయినర్స్‌లోని ఏ స్టాక్స్ అయితే ఈ రోజే స్టార్ట్ అయ్యాయో, గ్రీన్ క్యాండిల్ అంటే ట్రెండ్ రివర్స్ అవుతుందో అవి మనం ఎంచుకోవాలి. మిగిలినవి మనకొద్దు. 2, 3 డేస్ నుంచి స్టాక్ పైకెళ్తుంది అవి మనకొద్దు. తీసి పక్కన పెట్టాలి. సేమ్ అదే షార్ట్ సైడ్‌లోని ఈ రోజే స్టార్ట్ అవ్వాలన్నమాట. దాని ట్రెండ్ రెడ్ క్యాండిల్ కనబడాలి. అవి మనం వేరేగా పెట్టుకుంటాం. పెట్టుకొని నెక్స్ట్ డే ట్రేడింగ్‌కెళ్ళి మార్కెట్ ట్రెండ్‌ని ఐడెంటిఫై చేస్తాం. అప్ ట్రెండ్ అయితే బై సైడ్ స్టాక్స్ తీసుకుంటాం. డౌన్ ట్రెండ్ మార్కెట్ ఉంటే సెల్ సైడ్ తీసుకుంటాం. సో, ఏం చేయాలంటే నెక్స్ట్ చార్ట్ ఓపెన్ చేసి 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ దాని బిలోలోని ఇంట్రాడే కాబట్టి వీవ్యాప్ ఇండికేటర్ పెడతాం. 45 మినిట్స్ 1 అవర్ వెయిట్ చేస్తాం ఫస్ట్. బై సైడ్‌లో అయితే వీవ్యాప్ మీద ఆ స్టాకు 10 గంటల తర్వాత వర్క్ చేసిందంటే దాన్ని బై సైడ్‌కి వెళ్ళొచ్చు. స్టాప్ లాస్ కంపల్సరీగా పెట్టాలి. సేమ్ సెల్ సైడ్‌లో అదే చూసుకుంటే ఏ స్టాక్ అయితే పడుతుందో వీవ్యాప్ కిందన 10:00 ఆ టైంలో ఇంకా వీవ్యాప్ కిందనే క్యాండిల్స్ ఫార్మ్ చేస్తూ డౌన్ ట్రెండ్‌లోకి వస్తుంది అంటే దాన్ని షార్ట్ చేయొచ్చు. కంపల్సరీగా స్టాప్ లాస్ దీనికి కూడా ఉండాలి. 1 ఆర్ 2%, 3% చాలా తక్కువ. ఇంట్రాడే మనకు అంతే కావాలి. డైలీ కన్సిస్టెన్సీ ఉండాలి కాబట్టి ఎప్పుడైతే మనకి ప్రాఫిట్ వచ్చిందో ఎగ్జిట్ అయిపోవడం మంచిదనమాట. సో, ఇది చాలా ఫాస్ట్ గేము అనుకుంటారు కానీ చాలా ఎక్స్‌పీరియన్స్ కావాలి ఇంట్రాడే చేయడానికి. ఇది ముందే చెప్తున్నాను. దీన్ని బాగా ప్రాక్టీస్ చేయండి. ఆ తర్వాత మీకు మంచి ఛాన్స్ ఉంది ప్రాఫిట్స్ రావడానికి.